అమరావతి రియాలిటీ హబ్కు స్వాగతం. మీరు ఇప్పుడు చూస్తుందంతా అమరావతి, క్యాపిటల్ అమరావతి, రాజధాని అమరావతి అన్నమాట. ఇది దీనికి అమరావతి వెళ్ళటానికి కనెక్టివిటీ రోడ్లు, బయట ఎవరైనా రావడానికి వెళ్ళటానికి ఎటు నుంచి ఎటువైపు కనెక్టివిటీ రోడ్లు ఉన్నాయి, ఎలా వెళ్ళొచ్చు అనేది మీకు వివరంగా చెప్తాం. ఇది రాజధాని అమరావతి అయితే 1 by 1 చెప్తూ ఉంటామండి. ఇది వచ్చేసి విజయవాడ అండి, విజయవాడ బెంజ్ సర్కిల్. ఈ విజయవాడ బెంజ్ సర్కిల్ వరకు ఇది తెలుసు కదా, NH16. వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అటువైపు నుంచి ఎవరు వచ్చినా, రాజమండ్రి వైజాగ్ నుంచి ఇదే హైవే, మెయిన్ హైవే. ఈ హైవే నుంచి ఇలా వస్తే ముందుకి ఇది ఫస్ట్ అనమాట, రాజధానిలోకి ఇక్కడ ఎంట్రన్స్ వస్తుంది. ఇది కాజా టోల్ గేట్ దగ్గర నుంచి ఇటు లోపలికి ఎంట్రన్స్లు ఇస్తున్నారు. ఇందుట్లో 2 ఎంట్రన్స్లు వస్తున్నాయి. ఫస్ట్ సిటీ యాక్సెస్ రోడ్డు మణిపాల్ హాస్పిటల్ వరకు వస్తుంది, ఇది ఫస్ట్ది. దాని తర్వాత 11, E11, E13లో కూడా నేషనల్ హైవే కలపబోతున్నారు. అందువల్ల ఇటు NH16 నుంచి మూడు ఉంటాయి కనెక్టివిటీ రోడ్లు. నెక్స్ట్ ఇటువైపు నుంచి చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే. ఇది ఈ హైదరాబాద్ వెళ్ళే హైవేలో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వెస్ట్ బైపాస్, మీకు ఈ పింక్ కలర్లో ఉండేది వెస్ట్ బైపాస్. ఈ వెస్ట్ బైపాస్ ఎక్కితే, ఈ గొల్లపూడి దగ్గర వెస్ట్ బైపాస్ ఎక్కితే ఇలా రాజధానిలోకి వచ్చేయచ్చు. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అమరావతికి, ఫస్ట్ ఎంట్రన్స్ హైదరాబాద్ వైపు నుంచి. మళ్ళీ సెకండ్ ఎంట్రన్స్ ఎక్కడ వస్తుందంటే ఇది మూలపాడు దగ్గర. ఇది చూసారే, N13 అనే రోడ్డు ఉంది కదా, నార్త్ ఈస్ట్. ఇది ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది. ఇది ఈ ఐకానిక్ బ్రిడ్జ్ సరిగా ఇక్కడ మూలపాడులో మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. నార్త్ ఎంట్రన్స్ ఆఫ్ అమరావతి ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఈ ఎంట్రన్స్ ద్వారా ఇటువైపు చూస్తే మీరు N13 నుంచి ఇటువైపు అమరావతి అనంతపురం హైవే, గ్రీన్ఫీల్డ్ హైవే కూడా ఇదే రోడ్డు కలుస్తుంది. అందువల్ల ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్ అయిపోతుంది ఈ N13 అనేది. ఈ N13 దగ్గరలోనే మనకి క్వాంటమ్ వ్యాలీ అనేది కూడా ఈ ఏరియాలోనే డెవలప్ చేస్తున్నారు. అందువల్ల కనెక్టివిటీ ఇటు మూలపాడు నుంచి మెయిన్ కనెక్టివిటీ. ఇంకా ఇలా ముందుకెళ్తే ఇక్కడ దాములూరు నుంచి వైకుంఠపురంకి ఇక్కడ రిజర్వాయర్ కమ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని ఇక్కడ ఒక ప్లానింగ్ ఉంది. ఇది ఒక్కటి వస్తుంది. ఇంకా ఇలా ముందుకెళ్తే ఔటర్ రింగ్, కంచించర్ల దాటగానే ఔటర్ రింగ్ వచ్చేసి మొన్నలూరు మీదుగా ఇక్కడ మొన్నలూరు నుంచి ధర్నకోట వరకు బ్రిడ్జ్ వస్తుంది, దాదాపు 4 కిలోమీటర్లు. కృష్ణానది మీద బ్రిడ్జ్ వస్తే ఇక్కడ నుంచి E3 వస్తుంది. ఈ E3 కనెక్టివిటీ ఇక్కడ దాకా ఉంటుంది అనమాట. E3 కనెక్టివిటీ ద్వారా ఇలా రాజధాని అమరావతిలోకి వెళ్ళొచ్చు. ఇంకా అంతేకాకుండా ఇటువైపు చూసుకుంటే ఇలా ఇటువైపు గుంటూరు, ఇక్కడ గుంటూరు వచ్చేసామండి. గుంటూరు నుంచి అమరావతికి, ఇది ఆల్రెడీ అమరావతికి ఉన్న లైన్ అనమాట. ఇది స్టేట్ హైవే, ఇది అమరావతి వరకు ఉంది. ఇక్కడ తాడికొండ ఎక్స్ రోడ్ నుంచి ఇలా వెళ్ళిపోతుంది. ఇదంతా రాజధానిలోకి వెళ్ళిపోవచ్చు మళ్ళీ. అంతేకాకుండా ఇటు నిడుముక్కల, ఇటు మోతడక, ఇవన్నీ అమరావతి వరకు ఈ వర్షం వచ్చే E1, E2, 3, E9 ఇవన్నీ ఇక్కడ వరకు కలుస్తాయి దాదాపు. కలిసినప్పుడు ఎటువైపు నుంచైనా ఎంట్రన్స్ అవ్వచ్చు, ఇటు నుంచైనా ఎంటర్ అవ్వచ్చు. అంతేకాకుండా ఇటు పిడుగురాల, సత్తెనపల్లి ఇటువైపు కూడా అవ్వచ్చు. ఇంకో కనెక్టివిటీ ఏంటంటే ఈ రాయలసీమ నుంచి వచ్చే వాళ్ళందరికీ అనంతపూర్ నుంచి అమరావతి ఇది ఒక పెద్ద హైవే, గ్రీన్ఫీల్డ్ హైవే. ఇది రాయలసీమ 4 జిల్లాల నుంచి వచ్చే వాళ్ళకి ఇది ఒక మెయిన్ హైవే. ఇది మెయిన్ హైవే, ఇది ఒక కనెక్టివిటీ. అంతేకాకుండా వీళ్ళవైపు చూస్తే NH16 ఉంది కదా, ఇందాక చెప్పాం కదా NH16. ఈ NH16 వచ్చేసి ఈ గుంటూరు వైపు నుంచి, అంటే ఈ NH16 పైన నెల్లూరు, ఈ తిరుపతి ఇటువైపు నుంచి వచ్చే వాళ్ళంతా ఈ NH16లో వచ్చేస్తారు. ఈ NH16 నుంచి కూడా ఒక ఎంట్రన్స్ వస్తుంది 16 అండి. ఈ NH16 నుంచి ఇక్కడ కాజా వైపు నుంచి రాజధానిలోకి ఎంట్రీ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది ఔటర్ రింగ్ రోడ్డు. ఈ ఔటర్ రింగ్ రోడ్లో ఇటువైపు నుంచి దాదాపు ఇక్కడ నుంచి కనెక్టివిటీ కాజాకి డైరెక్ట్ కనెక్టివిటీ ఇస్తున్నారు ఔటర్ రింగ్ నుంచి. ఇటువైపు కూడా ఇంకో కనెక్టివిటీ పెరిగిద్ది. ఇలా అన్ని వైపుల నుంచి రాజధాని కనెక్టివిటీలు పెరుగుతూ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ హైదరాబాద్, తెలంగాణ, నల్గొండ వైపు నుంచి వచ్చే వాళ్ళకి ఈ ముక్త్యాల నుంచి మాదిపాడు వైపు, గుంటూరు డిస్టిక్ వైపు మాదిపాడు, ఇటు ముక్త్యాల ఉంటుంది. ముక్త్యాల మాదిపాడు వైపు కూడా ఇంకో బ్రిడ్జ్ వస్తుంది. ఇటు వస్తే ఇటు నుంచి క్రోసూరు మీదుగా, ధరణికోట, అమరావతి మీదుగా ఇంకొక కనెక్టివిటీ వస్తుంది అనమాట. ఇలా
చుట్టూ అన్ని వైపులా రాజధాని అమరావతికి కనెక్టివిటీస్ వస్తున్నాయి. నెంబర్ ఆఫ్ కనెక్టివిటీ ఉంటుంది. ఎటువైపు నుంచి ఎటువైపుకైనా వెళ్ళొచ్చు. ఇందుట్లో ఇటు ఒకవైపు గుంటూరు అర్బన్ ఏరియా కానీ, ఇటువైపు విజయవాడ అర్బన్ ఏరియా కానీ అన్ని కనెక్టివిటీలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా ఇటు NH65 కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ హైవేకి కూడా దాదాపు 4 కనెక్టివిటీలు ఉంటాయి. ఇది మొత్తం డెవలప్మెంట్ ఏరియా కాబట్టి ఈ ఏరియా మంచి గ్రోత్ ఉంటుంది. అందువల్ల ఇంకా మంచి మంచి వీడియోలు మేము చేస్తుంటాం. మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.